హాయ్ అండి. ఈరోజు చేపల కూర తినాలనిపించి భీమవరంలో ఉన్న మార్కెట్కి అయితే వెళ్ళాము. అక్కడ కాలవ చేపలు లేవన్నారు. ఇంకా చెరువు చేప తీసుకున్నాను. చెరువు చేప తీసుకొని ఇంటికి తీసుకొచ్చి ఉప్పుతో బాగా కడిగి 4-5 సార్లు కడుక్కొని పక్కన పెట్టి అయితే చింతపండు ఒక 100 గ్రాముల వరకు నీటిలో పెట్టి నానబెట్టుకోండి. ఇంకా అల్లం, వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్ అయితే రోట్లో వేసి బాగా దంచుకోవాలి. మెత్తగా దంచుకోండి, బాగా ముక్కలుగా కాకుండా. మీరు మిక్సీలో జార్లో వేసుకున్నా పర్వాలేదు. పదార్థాలు చూడండి. ఇప్పుడు 4-5 ఉల్లిపాయలు కోసుకొని పక్కన ఉంచుకున్నాను. ఒక 10 పచ్చిమిరపకాయల వరకు కోసుకోవాలి, నాట్లు పెట్టుకోవాలి. టమాటాలు 2 అయితే చాలండి. ఎక్కువ వేసుకున్నా బాగా పుల్లగా ఉంటుంది. ఒకటి వేసుకున్నా చాలు, కానీ నేను 2 వేస్తాను. ఇంకైతే ఇది కరివేపాకు, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నెక్స్ట్ కొత్తిమీర. ఈ 3 కదండి చేపల కూరలో మెయిన్. ఇంకా వంకాయలు ఉంటే టేస్టీగా ఉంటుంది. ఇంకా నానబెట్టుకున్నాం కదా మనం చింతపండు, అది పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి ఆనియన్స్ అనేవి వేసుకోవాలండి. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు వేసుకోండి. వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి సిమ్లో పెట్టండి. ఇప్పుడు మనం చేపలు ఉన్నాయి కదండి, అందులో 2 స్పూన్ల వరకు సాల్ట్ లేదా ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఒక స్పూన్ అయితేనేమో పసుపు, 4-5 స్పూన్లు అయితే కారం వేసుకోండి. మీకు ఎక్కువ తినాలనిపిస్తే ఎక్కువ వేసుకోండి, అదే క్వాంటిటీని బట్టి వేసుకోండి. చేపల కూరలో కారం ఉంటేనే బాగుంటుంది. ఇవైతే చేతితో తిప్పకుండా గిన్నె పట్టుకుని ఇలా చేతితో స్మాష్ చేయాలి. అప్పుడే మనకి ఆ చేప ముక్కలు అనేవి విరగకుండా ఉంటాయి. చేసుకుని మ్యాగ్నేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి ఒక 2 మినిట్స్. ఇందాక మనం ఉల్లిపాయలు ఫ్రై చేస్తున్నాం కదా, అందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు. ఇంకా వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలండి. వంకాయ ముక్కలు వేసాం కదా, తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి బాగా కలిపి ఫ్రై అయ్యే వరకు మనం తిప్పాలండి. అప్పుడు బాగా మగ్గిన తర్వాత మనం ఇందాక మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, ఆ చేప ముక్కలు అనేవి వేసుకోవాలి. మళ్ళీ మెల్లిగా వేసుకోవాలండి, అలా పడితే అలా వేయకూడదు, లేకపోతే అవి విరిగిపోతాయండి. మనం చేపల కూర తిన్నా వేస్ట్ అనిపిస్తుంది అలా తింటేనే. మెల్లిగా వేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఉంచాలి, ఎందుకంటే కారం అనేది మాడుతుంది, అప్పుడు టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇంకా గరిటెతో తీసుకొని ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత మనం అవి ముక్కల్ని తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఇంకా అవి 2 మినిట్స్ ఉంచిన తర్వాత ఇంకా వాటర్ పోసుకోవాలండి. ఒక కప్పు వరకు వాటర్ పోసుకొని మనం మూత పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ వంకాయ ముక్కలు అనేవి బాగా మగ్గాలి, లేకపోతే చింతపండు వేసాక అవి మగ్గకుండా ఉండిపోతాయి. గమ్మున తినడానికి కూడా మనకి బాగోవు. తర్వాత వంకాయ ముక్కలు అనేవి తీసి చూడండి, మెత్తగా అవితే మనకి ఉడికిపోయినట్టే. మెత్తగా అయిన తర్వాత ఇంకా చింతపండు అనేది మనం నానబెట్టాం కదా, అది వేసేయాలి. వేసాం కదా, అప్పుడు మళ్ళీ మూత పెట్టుకోవాలి. గరిటెతో ఒకసారి తిప్పిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ వరకు ఉంచాలన్నమాట. ఉంచిన తర్వాత మధ్యలో మనం కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది కింద. ఇంకా ఉడికిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఆయిల్ అంతా మధ్యలోకి వచ్చేయాలి. నెక్స్ట్ అయితే కరివేపాకు కూడా వేసుకోవాలండి. కొత్తిమీర కరివేపాకు వేసుకుంటేనే కదా చేపల కూర చాలా బాగుంటుంది. ఇంకా అయిపోయాక సిమ్లో పెట్టుకుంటే అయిపోయినట్టే. ఇంకా నాకైతే ఆకలి వేసేస్తుందండి. అన్నం పెట్టుకున్నాను ప్లేట్లో, 2 ముక్కలు అయితే వేసేసుకున్నాను. ఇంకా చూడండి తింటున్నాను అన్నమాట. అసలు చాలా స్వెట్ వచ్చేసింది నాకైతే. నేను చాలా ఎక్కువసేపు పొయ్యి దగ్గర కూర్చున్నాను అన్నమాట. ఈ సమ్మర్లో బాగా చెమటలు పట్టేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు నేను ఇంకా చేప ముక్కల వేడిగా తింటుంటే జున్నులా కరిగిపోతుందండి. అంత బాగుంది చేపల కూర. కారము సరిపోయింది, ఉప్పు సరిపోయింది, చింతపండు సరిపోయిందండి.
నేనైతే చేపల కూర చాలా వండుతాను. నాకైతే చాలా ఇష్టం అండి చేపల కూర. మా హస్బెండ్‌కి కూడా చాలా ఇష్టం. ఇంకా వంకాయ ముక్క అలా తింటుంటే జున్నులా కరిగిపోతుంది. మీరు కూడా ఎప్పుడైనా నేను వండే స్టైల్‌లో మీరు ట్రై చేసి చూడండి. తప్పకుండా 100% ఈ చేపల కూర చాలా బాగా ఉంటుంది. చాలా ఆకలిగా ఉందండి. అసలు చాలా టైం పట్టేసింది వంట చేసేటప్పటికి. 2 అలా అయిపోయింది. ఇంకా చాలా ఆకలి మీద ఉన్నాను నేను. అలా వేసుకొని తినేసాను. సబ్స్క్రైబ్ చేయండి గైస్. బాయ్.